శతక సాహితీ సరస్వతికి నమస్కారం. దయతోడ దీనుని దైన్యంబు వాపుట, చెడిన మానవుని రక్షించుకొనుట, పేదకు అర్ధంబు పిలిచితానిచ్చుట, కడలేని ఆర్తుని కాచుకొనుట, శరణుజొచ్చిన వాని సనవిచ్చి మనుపుట, ఎదుట పడ్డ అనాథునేలుకొనుట, సంపదెచ్చిన వాని చావు మాన్పించుట, అగతికుండగు రోగి నరసికొనుట, ఇంతకంటెను పుణ్యంబులెందుగలవు, ధరణిపతులకు అరయ భూతలమునందు, కలిత లక్ష్మీశ సర్వజగన్నివేశ, విమల రవికోటి సంకాశ వెంకటేశ. ఓ వెంకటేశ్వర స్వామి, దయతోడ దీనుని దైన్యంబు వాపుట, చెడిన మానవుని రక్షించుకొనుట. దీనంగా బ్రతికేటువంటి మానవులను ఉద్ధరించటం, దయ కలిగి ఉండి వారిని ఉద్ధరించటం కంటే ఇంకా సద్గుణం ఏమిటయ్యా, ఇంకా అద్భుతమైనటువంటి తపస్సు ఏమి చేయాలయ్యా? దయతోడ దీనుని దైన్యంబు వాపుట. పరిపాలకుడైనటువంటి వాడు మొట్టమొదట చేయవలసింది తన పాలనలో ఉన్నటువంటి ప్రజల్లో దీనులైనటువంటి వారిని దయాహృదయుడై వారి దైన్యాన్ని పారద్రోలి వారిని ఆదుకోవాలి. అదే వారు చేయవలసినటువంటి మొట్టమొదటి పని. చెడిన మానవుని రక్షించుకొనుట. తన పాలనలో ఏదైనా కారణం వల్ల చెడిపోయినటువంటి వారు ఉంటారు, దుర్మార్గములోకి వెళ్ళిపోయి రకరకములైనటువంటి నేరములు చేసినటువంటి వారు ఉంటారు. ఈ నేరములు చేసి చెరసాలలో ఉన్నటువంటి వారందరినీ కూడా వారినందరినీ ఉద్ధరించవలసినటువంటి అవసరం ఉన్నది. చెడిన మానవుణ్ణి రక్షించాలి. ఇది నాయకుల యొక్క, పరిపాలకుల యొక్క కర్తవ్యం. వారు చేయవలసినటువంటి విధి. పేదకు అర్ధంబు పిలిచితానిచ్చుట. తన రాజ్యంలో ఉన్నటువంటి వారిని, పేదల్ని పిలిచి వారికి ధనాన్ని ఇవ్వాలి, వారికి ధనం వచ్చే మార్గాన్ని ఏర్పాటు చేయాలి. కడలేని ఆర్తుని కాచుకొనుట. ఒక్కొక్కడి బాధ ఇంత అంతా కాదు, ఆ పరిస్థితి, ఆ సన్నివేశం అలా వస్తుంది ఆ పేదవారికి. అటువంటి ఆర్తిలో ఉన్నటువంటి, దయనీయ స్థితిలో ఉన్నటువంటి వారిని, వాళ్ళని కాచుకోవాలి, వాళ్ళని కాపాడటం కోసం తాను నిలబడాలి. శరణుజొచ్చిన వాని చనవిచ్చి మనుపుట. ఏవైనా అపరాధములు చేసి తమ పట్ల ఎక్కడికో దూరంగా వెళ్ళిపోయి పట్టుబడినా లేదా వచ్చి శరణు వేడినా సరే, వారిని, శరణు కోరినటువంటి వారిని పశ్చాత్తాపంతో బాధపడుతూ శరణు వేడినటువంటి వారిని వారికి చనువిచ్చి వారికి భయాన్ని తొలగించి వారు కూడా బ్రతికేటువంటి మార్గాన్ని ఏర్పాటు చేయాలి. ఎదుట పడ్డ అనాథనేలుకొనుట. తనకు కనిపించినటువంటి అనాథలనందరినీ కూడా సంరక్షణ చేయాలి. సంపదెచ్చిన వాని చావు మాన్పించుట. దారుణమైనటువంటి అపరాధములు చేసి శిక్షలకు లోనైన వారిని కూడా క్షమించి వారికి కూడా చక్కగా బ్రతికేటువంటి మార్గాన్ని కల్పించాలి. అగతికుండగు రోగి నరసికొనుట. ఏ గతి లేనటువంటి, ఏ ఆధారము లేనటువంటి పేదవారైనటువంటి రోగులను, వారందరికీ కూడా చికిత్స చేయించి ఔషధాలనిచ్చి వారిని ఆదుకోవాలి. ఇంతకంటెను పుణ్యంబులెందుగలవు, ధరణిపతులకు అరయ భూతలమునందు. పరిపాలకులైనటువంటి వారు సంపాదించవలసినటువంటి పుణ్యం ఈ విధంగా ఉంటుంది. ఓం నమో వెంకటేశాయ.